హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 104. రుద్ర ఎద మీద చేతులు వేసి తన ఫేస్లోకి చూస్తూ, ఏం జరిగింది రుద్ర? ఎందుకు అందరూ అలా డల్గా ఉన్నారు? పాక్ దగ్గర నుంచి నువ్వు కూడా హఠాత్తుగా ఇంటికి వచ్చేసావు. తర్వాత మా కోసం నువ్వు రాకుండా ప్రదీప్ గారిని పంపించావు. ఏమైంది అని అడిగింది శివాని. వాసు వచ్చి వెళ్ళిన విషయం చెప్తూ, ఈ రోజుతో వాడికి ఇంటికి మనుషులకి శాశ్వతంగా బంధం తెగిపోయింది శివ. ఇకపై అక్క వాడి గురించి ఆలోచించదనే అనుకుంటున్నాను అంటూ ఏదో ఆలోచిస్తున్నాడు రుద్ర. శివాని ఆనందపడుతూ, మంచి పని చేశావు రుద్ర, వాడికి ఇలా జరగాల్సిందే అంటూ అంతలోనే బాధగా మారిపోతూ, పాపం వదిన ఇన్నేళ్ల నుంచి వాడితో నరకం అనుభవించింది. తను లైఫ్ లాంగ్ మర్చిపోలేని మాటలతో వదిన మనసు విరిచేసా పోయాడు విధవ. ఆడది దేనికైనా భరిస్తుంది, కానీ తన క్యారెక్టర్ని తూలనాడితే సహించలేదు. తన మనసులో ఎప్పటికీ ఆ మచ్చ అలాగే మిగిలిపోతుంది అంది బాధగా శివాని. ఒకప్పుడు తను కూడా శ్రీ విషయంలో అలాగే అనడం గుర్తొచ్చిన రుద్ర శివానీని గట్టిగా హత్తుకుంటూ, నేను కూడా తప్పు చేశాను కదా, వాడిలాగే మీ అక్క విషయంలో మాట తూలాను, సారీ శివ అని నిజాయితీగా తప్పొప్పుకున్నాడు రుద్ర. నువ్వు తెలియకన్నావు రుద్ర, కానీ అతను వదిన గురించి తెలిసి కూడా మాట్లాడినాడంటే వాడి మనసు నీచమైందే కదా, వాడి నోరు కూడా కుళ్ళిపోయింది అని కోపంగా అంది శివాని. నిజంగా నువ్వు బంగారానివే, నా మీద ఇంత ప్రేమ పెంచుకుంటావని అనుకోలేదు బేబీ అంటూ తన పెదాల మీద ముద్దు పెట్టొదిలి, వెళ్ళి పిల్లలకి భోజనం పెట్టు, అక్కతో నేను మాట్లాడి తీసుకొస్తానని పైకి లేచాడు రుద్ర. అలాగే అంటూ పిల్లల కోసం భోజనం తీసుకుని వాళ్ళ రూమ్కి వెళ్ళింది శివాని. స్నేహ కూడా అక్కడే ఉండడంతో పిల్లల్ని ఆడిస్తూ వాళ్ళకి భోజనం తినిపించి కాసేపు మాటలు చెప్పి నిద్రపుచ్చింది శివాని. పిల్లలు నిద్రపోయాక ముగ్గురికి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి డోర్ వేసుకుని స్నేహ శివాని ఇద్దరూ కిందకు వెళ్లారు. అందరూ తినకుండా కూర్చుని ఉండడంతో శివాని కిందకొస్తూ, ఏంటి ఇంకా భోజనం చేయలేదా? రండి, లేట్ అవుతుంది. మావయ్య మీరు టాబ్లెట్లు వేసుకోవాలి కదా, పెద్దమ్మ మీరు కూడా రండి అంటూ ముందు పెద్దవాళ్ళకి భోజనం వడ్డించింది శివాని. సురేఖ మాత్రం తన రూమ్లోనే ఉండడంతో పెద్దవాళ్ళిద్దరూ భోజనం చేసి వెళ్ళిపోయారు అక్కడి నుండి. కిందకు వచ్చిన రుద్రని చూసి, వదిన రాలేదా అని అడిగింది శివాని. అక్కకి ఎంత చెప్పినా వినలేదు, తనకి భోజనం కూడా వద్దని రూమ్లోనే కూర్చుంది అన్నాడు బాధపడుతూ రుద్ర. సరే మీరు భోజనం చేయండి, వదినికి నేను భోజనం పెట్టొస్తాను అంటూ ప్లేట్లోకి అన్నీ వడ్డించుకుని పైకి వెళ్ళింది శివాని సురేఖ కోసం. అన్నయ్య మీరిద్దరూ రండని ప్రదీప్ రుద్రని పిలిచింది స్నేహ. మీ వదిని కూడా రానివ్వురా, అందరం కలిసి భోంచేద్దాం అని చెప్పి అక్కడే కూర్చున్నాడు రుద్ర. ప్రదీప్ కూడా వాళ్ళతోనే అనుకుని సైలెంట్గా కూర్చునున్నాడు. ఇక్కడ జరిగినవి ఏమీ తెలియని కళ్యాణ్ ఇంటికి చేరగానే రుద్ర వాళ్ళ ఇంట్లో విషయాలు గురించి చెప్తూ, మనుషుల గురించి తల్లితో చెప్తూ ఉండగా సడన్గా, నువ్వు ప్రేమించింది సురేఖనేనా కళ్యాణ్ అని అడిగింది సువర్ణ. కళ్యాణ్ షాక్ అవుతూ ఆవిడ వైపు చూశాడు. కొడుకు మొహంలో కంగారు చూడగానే ఆవిడ అదే నిజం కన్ఫర్మ్ అని చేసుకుంటూ, నా అనుమానం నిజమే అన్నమాట, ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది సురేఖ కోసమే కదా అన్నది సువర్ణ. కళ్యాణ్ దీర్ఘంగా నిట్టూరుస్తూ, అవునమ్మా, నేను కాలేజీలో చదువుతున్నప్పుడే రేఖను చూసి ఇష్టపడ్డాను, ప్రేమించాను, కానీ తనకు ఆ మాట చెప్పలేకపోయాను. సడన్గా తనకి పెళ్ళైపోయిందని తెలిసా బాధ గురించి కోలుకోలేకపోయాను. తనను ప్రేమించి నా మనసు మరో అమ్మాయి మీదకి పోనని మొరాయిస్తుంది. అందుకే ఇప్పటి వరకు మీకు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా మీరు నా మనసుకి ఏ అమ్మాయి నచ్చడం లేదు. ఇప్పటికి కూడా నా మనసులో రేఖనే పదిలంగా ఉందని మనసులో మాట బయట పెట్టాడు కళ్యాణ్. కళ్యాణ్ అని మొదటిసారి కొడుకు మీద కోపంగా అరిచింది సువర్ణ. తల్లి కోపం చూసి మాటలాపావిడి వైపు చూశాడు కళ్యాణ్. బుద్ధి లేదా, ఏం మాట్లాడుతున్నావు? తనకి పెళ్ళయి 2 పిల్లలున్నారా? అలాంటి అమ్మాయిని ఇంకా నీ మనసులో పెట్టుకోవడం తప్పు నాన్న. ఇప్పుడు తను పరాయి మగాడి భార్య, తన పైన నువ్వు అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోవడం పాపం అవుతుంది, మర్చిపోతాన్ని అని కఠినంగా చెప్పింది సువర్ణ. కళ్యాణ్ తల్లి చేతులు పట్టుకుని, ఆ విషయం తెలిసినప్పుడు నేను కూడా ఇలాగే అనుకున్నానమ్మా, కానీ రేఖ లైఫ్ బాగోలేదు, తన భర్త ఆమెతో లేడు, ఆ పిల్లలు తండ్రి ప్రేమ కోసం అల్లాడుతున్నారు. తన గురించి పూర్తిగా నాకు తెలియకపోయినా నేను చూసిన దాన్ని బట్టి అర్థం చేసుకున్న దాన్ని బట్టి సురేఖ లైఫ్ బాగోలేదు. అందుకే తనకిష్టమైతే తనని మళ్ళీ పెళ్లి చేసుకుని తనకు భర్తగా ఆ పిల్లలకు తండ్రిగా మారి నా ప్రేమను అందించాలనుకుంటున్నాను. తప్ప అమ్మా అని బాధగా అడిగాడు కళ్యాణ్. కొడుకు ఉన్నతమైన ఆలోచనలకి సువర్ణకి సంతోషంగా అనిపించినా కానీ
ఈ సమాజం ఏమనుకుంటుందో, అసలు సురేఖ భర్త ఏమయ్యాడో, తన లైఫ్ అలా ఎందుకమైందో అర్థం కాక చూడు నాన్న, ఇవి నువ్వు అనుకున్నంత సులువుగా జరగవు. అనవసరంగా ఆశలు పెంచుకుని తర్వాత మళ్ళీ నువ్వే బాధపడతావు. తనని ప్రేమించి ఒంటరిగా మిగిలిపోయావు ఇప్పటిదాకా. ఇప్పుడు తన కోసం అడుగు ముందుకు వేయాలనుకుంటున్నావు. అది జరగకపోతే మరింత కృంగిపోతావు. వద్దు, నా మాట విను అని కొడుకుకి నచ్చజెప్పడానికి ట్రై చేసింది సువర్ణ. నీకు సురేఖ నచ్చలేదా అమ్మా అని సూటిగా అడిగాడు కళ్యాణ్. తనకేంటి నాన్న, బంగారు బొమ్మ. అలాంటి అమ్మాయి భార్యగా వచ్చిన ఏ మగాడైనా అదృష్టవంతుడు. తాను ఏ ఇంట అడుగుపెట్టినా ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. తన మనసులో ఎన్ని బాధలున్నా మొహంలో ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో మహాలక్ష్మి కళతో ఉంటుంది. సురేఖనొద్దని ఎవరనుకుంటారు? కానీ సమాజం ఏమంటుందనేదే నా భయం అంటుంటే ఆవిడని ఆపుతూ, ఏంటమ్మా సమాజం? మనం బాగుంటే ఓర్వలేరు, మనం కింద పడితే ఎగతాళి చేస్తారు, బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చకపోయినా కాకుల్లా పొడుచుకు తింటారు. అలాంటి వాళ్ళ కోసం మన ఇష్టాల్ని మనం కావాలనుకునే అనుకుంటున్న వాళ్ళని ఎందుకమ్మా దూరం చేసుకోవాలి? ఎందుకు కష్టపెట్టుకోవాలి? నీకు నిజంగా సురేఖ అంటే ఇష్టముంటే, మన లైఫ్ బాగుండాలనుకుంటే తన్ని నీ కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకోమ్మా అని ఆవిడ చేతులు పట్టుకుని బ్రతిమాలాడు కళ్యాణ్. కొడుకు మనసేంటో తెలిసిన ఆవిడ కళ్యాణ్ వైపు చూస్తూ, నువ్వు తన్ని ఒప్పుకుని మనస్ఫూర్తిగా నీ భార్యగా తీసుకువస్తానంటే నాకే అభ్యంతరం లేదు. మీ నాన్నకే విషయం తెలిసినా సంతోషిస్తారు కానీ బాధపడరని నవ్వుతూ చెప్పింది సువర్ణ. కళ్యాణ్ సంతోషంతో పొంగిపోతూ, థ్యాంక్ యూ అమ్మా, నీ మాట చాలమ్మా. నువ్వు కోరుకున్నట్టే రేఖని కోడలుగా కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే నీ మనవడు మనవరాలు నీ ఇంట్లో ఉంటారని ఆనందంగా చెప్తున్న కొడుకు మొహం చూస్తూ అతని చెంప మీద చెయ్యేసి ప్రేమగా, నీ సంతోషం కంటే నాకేం కావాలి? మాకున్నొక్కగానొక్క బిడ్డవు నువ్వు. ఇన్నేళ్ళు ఒంటరిగా ఉన్న నిన్ను చూసి మాలో మేము నలిగిపోయాం. అలాంటిది ఇప్పుడు నువ్వు నీ మనసుకు నచ్చిన అమ్మాయితో లైఫ్ పంచుకుని సంతోషంగా ఉంటానంటే మాకు అభ్యంతరమే ఉంటుంది చెప్పు అన్నది సువర్ణ. కళ్యాణ్ ఆవిడ చెయ్యి మీద చెయ్యి వేసి, నిజంగా నేను చాలా లక్కీ అమ్మా. మీలా ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నందుకు. నేను రేఖ మనసు తెలుసుకుని ప్రవర్తిస్తాను కానీ తనని ఎప్పటికీ ఇబ్బంది పెట్టను. తనకి లైఫ్ ఇవ్వాలనుకోవడం కాదు, నా లైఫ్లోకి తనని తెచ్చుకుని నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఏదో తనని ఉద్ధరించడానికి మాట చెప్పడం లేదమ్మా. నాకు తను కావాలి. నేను ప్రేమించిన నా మనిషి నాకు కావాలని ఎమోషనల్ అవుతూ చెప్పాడు కళ్యాణ్. కళ్యాణ్ చిన్నప్పటి నుండి ఆడవాళ్ళకిచ్చే గౌరవం, మర్యాద సువర్ణకి బాగా తెలుసు. మోసపోయిన అమ్మాయికి జీవితాన్ని ఇస్తానంటే అభ్యంతరం చెప్తుందా? అలాగే నాన్న, నీ ఇష్టమే నా ఇష్టమని సంతోషంగా సమ్మతం చేసింది సువర్ణ. థ్యాంక్ యూ అమ్మా అంటూ ఆవిడ్ని హత్తుకుని, నేను రుద్రతో మాట్లాడే అన్ని విషయాలు తెలుసుకుని నా మనసులో మాట కూడా తనకి చెప్పి ఒప్పిస్తానన్నాడు కళ్యాణ్. అలాగేనన్నా, టైం చూసుకుని రుద్రతో మాట్లాడు అంది సువర్ణ. భోజనం ప్లేట్తో లోపలికొచ్చిన శివానీని చూసి లేచి కూర్చుంది సురేఖ. అప్పటిదాకా ఏడ్చిందనడానికి గుర్తుగా ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బుండడంతో శివానికి బాధగా ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ తన పక్కన కూర్చుంది. ఏంటొదినా ఇది? మనకి చుట్టుకున్న పీడ పోయిందని సంతోషంగా ఉండాల్సిన టైంలో ఇలా ఏడుస్తూ ఉంటారా ఎవరైనా అని నవ్వుతూ అడిగింది శివాని. సురేఖ మౌనంగా తలంచుకోవడంతో తనే అన్నం కలిపి సురేఖ నోటి దగ్గర పెడుతూ, ఇక మీదట నువ్వు ఆలోచించాల్సింది పిల్లలకి నీ ప్రేమతో పాటు అన్ని ప్రేమలను అందించడానికి ఏం చేయాలని మాత్రమే. అంతేకాని జరిగిపోయిన వాటి గురించి, అర్హత లేని మనుషుల గురించి కాదదినా. ముందు నువ్వు తిను. నువ్వు ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉంటేనే కదా పిల్లల్ని బాగా చూసుకోగలవు అంటూ తనకి అవి ఇవి చెప్పి మనసు తేలిక చేసి బలవంతంగా అన్నం తినిపించింది శివాని. సురేఖ ఎమోషనల్ అవుతూ శివానీని గట్టిగా హత్తుకుంటూ, నా తమ్ముడిగా రుద్ర, మరదలిగా నువ్వు నాకు తోడుగా నిలబడి నన్ను ఏమాత్రమైనా ఉంచారు. మీరే లేకపోయుంటే నన్ను నా పిల్లల్ని ఎప్పుడో ఈ లోకం మర్చిపోయేదేమో శివ అని కన్నీళ్లతో చెప్తున్న సురేఖ మాటలకి శివాని కోపంగా, అవే మాటలొదినా? అలా ఎప్పుడూ అనుకోకొదినా. నువ్వు ఆయనకి తోబుట పుట్టలేదనే కారణం తప్పితే నిన్ను తను అక్క కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు రుద్ర. నువ్వు ఈ ఇంటి ఆడబిడ్డవి. నీకు కష్టం వస్తే నీకు అండగా నిలబడతాం కానీ ఎందుకు వదిలేస్తాం చెప్పు? ఇక మీదట నువ్వు అతని గురించి మర్చిపోయి నీ గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. దేవుడు మనకు ఒక కష్టం ఇచ్చాడంటే అది దాటిన తర్వాత మనకి అంతకంతకు రెండింతలు సంతోషాలను అందిస్తాడని పెద్దవాళ్ళు అంటారు కదా. నువ్వు ఈ కష్టాన్ని ఇప్పుడు దాటేశావు. నీకోసం ఆనందాలనిది ఎక్కడో ఎదురు చూస్తుంది. నువ్వే దాన్ని గుర్తించడం లేదని ఇండైరెక్ట్గా కళ్యాణ్ గురించి చెప్పింది శివాని. సురేఖ విరక్తిగా నవ్వి, నా సంతోషం కోసం నువ్వు ఇలా చెప్తున్నావని నాకు తెలుసు శివాని. నా భవిష్యత్తు, నా జీవితం ఇక మోడు పారిపోయాయి. ఇప్పుడు నేను బ్రతికేది కేవలం నా పిల్లల కోసం అంతే. అంతకుమించి నాకే ఆశలు లేదు అంది సురేఖ.
అలా అంటే ఎలా వదినా అంది శివాని ఇంకా ఏదో చెప్పబోతూ. కానీ ఆపేసిన సురేఖ, ప్లీజ్ శివ, ఈ టాపిక్ వదిలే. నాకేదోలా ఉందని ఇబ్బందిగా మొహం పెట్టింది. ఇలా అయితే వదినకి కళ్యాణ్ గారికి ఎలా పెళ్లి జరిపించేది? వదిన చాలా మొండిగా ఉందే అని దిగాలుగా అనుకుని, సరే వదిన, నువ్వు రెస్ట్ తీసుకో, అనవసరంగా వేరే విషయాలు ఆలోచిస్తూ మనసు ఆరోగ్యం రెండూ పాడు చేసుకోకు అని చెప్పి కిందకి వెళ్ళింది శివాని. రుద్ర శివాని పట్టీల చప్పుడు విని తలెత్తి తన వైపు చూశాడు. శివాని దిగాలుగా రావడం చూసి ఏమైందని సైగ చేశాడు రుద్ర. తర్వాత చెప్తానని తను కూడా కళ్ళతోనే సమాధానమిచ్చింది శివాని. రుద్ర లేచి ప్రదీప్తో రారా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. స్నేహతో పాటు నలుగురు కూర్చుని తింటూ ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ తినడం అవ్వగానే ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. కిచెన్ సర్దించి పాలు తీసుకుని రూమ్కి వెళ్ళింది శివాని. రుద్ర అప్పటిదాకా ఆఫీస్ కాల్స్తో బిజీగా ఉన్నాడు. శివాని రావడంతో ఫోన్ పెట్టేసి ఆమె చేతిని పట్టి తన పక్కన కూర్చోబెట్టుకుని, ఏమైందే, ఫేస్ అలా ఉంది అంటూ తన మొహంలోకి చూశాడు రుద్ర. శివాని రుద్ర భుజం పైన వాలి తనకి సురేఖకి మధ్య జరిగిన కాన్వో చెప్తూ, వదిన అంత సులువుగా ఈ పెళ్ళి ఒప్పుకోదనిపిస్తుంది రుద్ర అని దిగాలుగా చెప్పింది. రుద్ర నవ్వి, అక్కకొచ్చిన సిచ్యువేషన్స్ అలాంటివే కదే, అంత తొందరగా వాటి నుండి బయటపడాలంటే టైం పడుతుంది. అలాగే తన మనసులో ఆ వాసు వల్ల కొన్ని భయాలు ఏర్పడ్డాయి. వాటిని పోగొట్టగలిగితే అక్క తప్పకుండా ఈ పెళ్ళి ఒప్పుకుంటుంది. అదంతా నేను చూసుకుంటాను, కానీ నువ్వు వదిలే అంటూ పాల గ్లాస్ తీసుకుని ఆమె నోటి దగ్గర పెట్టాడు తాగమన్నట్టు. శివాని ఆ పాలని కొన్ని తాగి, నువ్వు తాగంటూ రుద్రకి తాగించాక ఆమెను ఒడిలోకి లాక్కుని, ఇక నీ ఆలోచనలు కట్టిపెట్టి ఇప్పుడు నా గురించి ఆలోచించు బేబీ అని హస్కీగా అంటూ శివాని నడుము చుట్టి తమకంగా ఆమె మెడవంపుల్లో పెదవులు నిలిపాడు రుద్ర. తనని చుట్టుకుని తడుముతున్న రుద్ర చేతి మీద చిన్నగా ఒకటేసి, నీకెప్పుడు అదే చింత అని చిరుకోపంగా అతనికి దూరం జరగబోయింది శివాని. రుద్ర ఒక్కసారిగా ఆమెతో సహా లేచి తనని బెడ్ మీదకి పడేసి తన మీద చేరి, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఉండాలే, కొత్తగా పెళ్ళయింది, అందమైన పిల్లం పక్కనుంటే ఉప్పు కారం తినే ఏ మగాడు మునిలా ముడుచుకుని పడుకోడు. నాలాగే ఇలా పెళ్ళంతో సరసం విరసంతో పాటుగా పడక సుఖం కోసం తిప్పలు పడతారంటూ నవ్వి తన పైటను పీక్కి పక్కన పడేశాడు రుద్ర. శివాని నవ్వి, బా ముక్కు మీద ఉంటుంది అయ్యగారి కోపం అంటూ రుద్ర ముక్కులాగి, నీ ప్రేమని నేను కూడా కాదనలే, కాకపోతే తమరికి ఎంత ఇచ్చినా చాలదు, నన్ను కాస్త సుకుమారంగా డీల్ చేయవయ్యా బాబు, నీ స్పీడ్ తట్టుకోలేకపోతున్నా, పైగా నువ్వు చేసే పంటిఘాట్లను చూసి నీ కంత్రి కొడుకు కనిపెట్టి నా బుర్ర తింటాడు, వాడి ఓవర్ కేరింగ్తో అని నీరసంగా ఫేస్ పెట్టింది శివాని. శివాని మాటలకి రుద్ర నవ్వుతూ తననే చూస్తున్నాడు. అతని నవ్వు చూసి, నా బాధ చెప్తుంటే నీకు నవ్వులాటుగా ఉందా, పో అంటూ అలకగా అంటున్న శివానీని రివర్స్ చేసి తన మీదకు లాక్కున్న రుద్ర ఆమె బుగ్గల మీద కిస్ చేస్తూ, సరే ఈరోజు నేను కష్టపెట్టంలే పడుకో అంటూ హత్తుకున్నాడు రుద్ర. శివాని ఆశ్చర్యంగా చూస్తూ, నిజంగానే అంటున్నావా అంటూ తన కోసం రుద్ర తగ్గడం నచ్చక అతని ఎద మీద ముద్దు పెడుతూ, నేను వద్దనలేదు కానీ హార్డ్గా వద్దన్నాను అని సిగ్గుపడుతూ మెల్లగా చెప్పింది. రుద్ర నవ్వి, లేదులే, బాగా అలసటగా కనపడుతున్నావు, నేను ఇందాక నిన్ను డైవర్ట్ చేయడానికి కోరికే అలా అన్నాను కానీ పడుకో అని సౌమ్యంగా చెప్పడంతో రుద్రని ప్రేమగా హత్తుకుని లవ్ యూ అంటూ అతని పెదాలకి పెక్కిచ్చింది శివాని. ఏయ్, నేను బుద్ధిగా ఉన్నప్పుడు నువ్వు ఇలా చేయకు, తర్వాత నాకు తెక్కరేగితే వదలను చెప్తున్నా అని నవ్వుతూ వాన్ చేశాడు. నువ్వు పైకి కఠినంగా కనపడితేవి కానీ నువ్వు చాలా మంచోడివి రుద్ర అని నవ్వుతూ అతని గుండెల మీద పడుకుంది శివాని. ఆమె చుట్టూ చేతులు వేసి హత్తుకుని, ఆహా, ఏం మంచి కనపడింది నాలో నీకు అంటూ తనని రివర్స్ చేసి శివాని ఎదలో మొహం అద్దుతూ కొంటెగా అడిగాడు. రుద్ర గరుకైన గడ్డం తన సుకుమారమైన పై ఎదికి కూర్చుకుని గిలిగింతలు పడుతుంటే మెలికలు తిరుగుతూ నువ్వు అలా చేయకు, నాకేదోలా ఉందని నవ్వుతూ అతన్ని దూరం జరపడానికి చూసింది శివాని. కానీ రుద్ర ఇంచు కూడా కదలకపోగా తన మొహాన్ని శివాని ఎదలోకి మరింత దూర్చేస్తూ, చెప్పు ఏదోలా అంటే ఎలా అని మత్తుగా అడిగాడు. శివాని ఒళ్ళంతా తీయని సరపరం కలగగా మాటలు రాక రుద్రని దూరం చేయడానికి మనసు రాక అతని జుట్టులోకి చేతిని పెట్టి నిమురుతుంటే ఆ మూమెంట్ ఇద్దరికీ చాలా నచ్చింది. రుద్ర శివాని ఎద మీద అలాగే పడుకుని ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు. అతని చుట్టూ చెయ్యేసి పట్టుకుని తల కాస్తోంచి అతని తలపై ముద్దు పెట్టి తనని జోకొట్టింది శివాని. కాసేపటికిద్దరూ అలాగే నిద్రలోకి జారుకున్నారు. ఉదయాన్నే చిన్నగా ఎవరితో ఏడు పినిపించి మేలుకున్న విశాల్ కంగారుగా లేచి కూర్చున్నాడు. ఆ సౌండ్ హాల్లో నుండి వస్తుందని అర్థమై గబగబా లేచి హాల్లోకి వచ్చాడు. అక్కడున్న తన చెల్లి ఉష తల్లిని హత్తుకునేడుస్తూ కనపడింది. సులేచన కూడా కన్నీళ్లతో, ఇంత పని చేశావు ఉష, ఇప్పుడు ఈ విషయం నలుగురికి తెలిస్తే నీ భవిష్యత్ ఏమవుతుంది,
అసలే ఆడపిల్లవి, ఏదైనా చేసే ముందు నీకు కుటుంబం పరువు మర్యాద గుర్తు రాలేదే అంటూ తిడుతూ ఏడుస్తుంది. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.